Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 56. ఆర్ యూ మ్యాడ్? మీ అమ్మ నాన్న మీరు ఎటు పోయినా వాళ్ళకి సంబంధం లేదని వదిలేసుకున్నారు. పైగా 2 సార్లు ఎంత అవమానంగా మాట్లాడి ఇద్దరిని వెళ్ళగొట్టారో మర్చిపోయావా? ఇప్పుడు నువ్వు ఇంటికి వస్తే రామ్మ బంగారు తల్లి అని ఇంట్లోకి ఆహ్వానిస్తారనుకుంటున్నావా? అది ఇంపాసిబుల్ అన్నాడు విరాట్. నాకు తెలుసు బావగారు. మహా అంటే తిడతారు. ఇంకా ఎక్కువ కోపంగా ఉంటే కొడతారు. కానీ నేనిప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళే ఉద్దేశంలో లేను. ఆ రాత్రి కూడా సడన్‌గా వచ్చి మా నాన్న వాడి కోసం వెళ్ళిపోయావు కదా! ఇప్పుడు బాగా తిక్క కుదిరించాడా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నా మనసు మీద ఇంకాస్త ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందని ఫ్రెండ్ దగ్గరికొచ్చాను. ఒకవేళ నేను కర్ణగారి దగ్గర లేనన్న విషయం తెలిస్తే కర్ణగారి మీద ఉన్న కోపంతో పూర్తిగా ఆయనని నెగెటివ్ కూడా చేస్తారు మా ఇంట్లో వాళ్ళు. నా కారణంగా ఆయనకు నా మీద ప్రేమ లేకపోయినా ఆయన ఇబ్బంది మాత్రం పడకూడదు అనేసరికి దక్ష వాడికి నువ్వంటే పిచ్చి అని చెప్తున్నా కూడా నువ్వు మళ్ళీ అలాగే మాట్లాడుతూ నాకు కోపం తెప్పించకు అన్నాడు విరాట్. సారీ బావగారు. అలా ఇంకొకసారి నేను మాట్లాడను. మీరు కూడా నా నిర్ణయాన్ని గౌరవించండి. అక్కకి నాకే అక్కడ ఉండడం నచ్చక వచ్చేసానని చెప్పండి. అందుకే ఆ కోపంతో కర్ణగారు నన్ను పట్టించుకోలేదని చెప్పండి. ఆ విషయం గురించి ఇక అక్క ఆలోచించదు అని చెప్పింది దక్ష. నీ ఇష్టం దక్ష. నువ్వు ఇంటికి వెళ్తే మనం అనుకున్న దానికంటే ఎక్కువగా వాళ్ళు రియాక్ట్ అవ్వచ్చు. అంతేకాదు త్వరగా పెళ్లి చేసేస్తే మళ్ళీ ఇంకొకసారి నువ్వెక్కడికి వెళ్ళవని నీకు మ్యాచ్ కూడా చూడొచ్చు అనగానే దక్షకి ఒక్కసారిగా గుండెల్లో రాయి పడినట్టుగా ఫీలింగ్ వచ్చేసరికి అందుకే చెప్తున్నాను. మా దగ్గర ఉండు. వాడి కోపం తగ్గాక మీ ఇద్దరికి మీటింగ్ ఏర్పాటు చేస్తాను. ముద్దు పెడతావా? కౌగిలించుకుంటావో నీ ఇష్టం. వాడు ఖచ్చితంగా నిన్ను యాక్సెప్ట్ చేస్తాడని అన్నాడు విరాట్. బావగారు మీకు ఆలస్యం అవుతుందేమో. పైగా అక్క కూడా టెన్షన్ పడుతుంది. మీ వెహికల్ చూస్తే మీరు ఇక్కడే ఉన్నారని మీ ఫ్యాన్స్ గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. నేను ఇంక వెళ్తాను అనగానే దక్ష ఇప్పుడు వాడి గురించి ఆలోచించే పొజిషన్లో లేదని అనుకుంటూ సరే నేను మీ రూమ్ దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు విరాట్. లేదు బావగారు చూసే వాళ్ళకి బాగోదు. నేను అందుకే కదా ఇక్కడ కలిసింది. పైగా మీ వెహికల్ ఈజీగా గుర్తుపడతారు. మీ హైట్ వెయిట్ కూడా అర్థమైపోతుంది. నా కోసం ఇంత దూరం వచ్చి నా సమస్య తెలుసుకున్నందుకు చాలా థ్యాంక్స్. మా అక్కని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది దక్ష. అప్పటికే సన్నటి చీకట్లు అలుముకుంటున్నాయి. అది మెయిన్ రోడ్లో ఉండే ఏరియా కాకుండా కాస్త లోపల స్ట్రీట్లోకి ఉండడంతో ఆ టైంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆమె గజ్జెల సవ్వడి మాత్రమే ఆ నిశ్శబ్దంలో సౌండ్ చేస్తుంది. దక్ష ఆలోచిస్తూనే రూమ్ దగ్గరికి వచ్చేసరికి ఆమె ఫ్రెండ్ కంగారుగా చూస్తూ ఎక్కడికి వెళ్ళిపోయావే అని కోపంగా అడగడంతో విరాట్ గారు తెలుసు కదా ఆయన మా అక్కని ప్రేమిస్తున్నారు. పైగా కరుణ గారికి బెస్ట్ ఫ్రెండ్ కూడా. అసలేమైంది? నేనెందుకు వచ్చేసాను కనుక్కోడానికి వచ్చారు. ఆయనను కలిసి వస్తున్నాను. ఇక్కడికి తీసుకొస్తే నీకు సమస్య కాబట్టే కాఫీ షాప్‌లో కలిశాను అనగానే దాంతో కాస్త కోపం తగ్గినా కూడా చూడు దక్ష వాళ్ళకి పెట్టకుండా వచ్చావు. ఇప్పుడు నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. నువ్వు నా దగ్గర ఉంటే ప్రాబ్లం నాకే ఎక్కువగా ఉంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పడంతో చిన్నగా నవ్వుతూ నా వల్ల ఎవరికీ సమస్య ఉండకూడదని నేను అనుకుంటాను. నువ్వెందుకు నేనే వెళ్ళిపోతాను అంటూ దక్ష లోపలికి వెళ్ళిపోయింది. ఉదయాన్నే దక్ష ఫ్రెండ్ లేచేసరికి హాల్‌లో కూర్చుని కనిపించడంతో ఏంటే ఇంత ఉదయాన్నే లేచావని ఇంకా 7 మాత్రమే అవుతుండడంతో అడిగింది ఆ అమ్మాయి. నువ్వే కదా నేనిక్కడుంటే నీకు ప్రాబ్లమ్ అని అన్నావు. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. నువ్వు లేస్తే చెప్దామని గంట నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇక నేను బయలుదేరతానని లేచి నిలబడ్డంతో అయ్యో! నన్ను తప్పుగా అర్థం చేసుకోకు దక్ష. నిన్న ఉన్న టెన్షన్‌లో అలా మాట్లాడాను. అంతే కావాలంటే ఇంకొక 2, 3 డేస్ ఉండొచ్చు అంది ఆ అమ్మాయి.
లేదులే. ఒకసారి మాట పడిన తర్వాత అక్కడ ఉండకపోవడమే మంచిది. ఇక నేను వెళ్తానని అంటూ ఉంటే కనీసం బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్ళు. ఇంటికి వెళ్ళడానికి డబ్బులు కూడా ఉన్నాయా? లేవా? అంటూ డబ్బులు తీయబోతుంటే అవసరం లేదు. నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. మధ్యాహ్నానికి లేకపోతే సాయంత్రానికైనా వెళ్తాను అనేసరికి చూడు దక్ష, ఒక్క మాట పట్టుకుని నేనేదో విలన్ అన్నట్టుగా చేయకు. క్యాబ్ బుక్ చేస్తాను ఇంటికి వెళ్ళు అంటూ దక్ష వాళ్ళ ఇంటి అడ్రస్ తెలవడంతో క్యాబ్ బుక్ చేసి క్యాబ్‌లో దక్షని పంపించి డబ్బులు కూడా ఇంటి దగ్గర ఇచ్చేసింది ఆ అమ్మాయి. దక్ష దారి పొడుగుతా ఆలోచిస్తూనే ఉంది. నిజానికి కోపంగా వచ్చిన కర్ణ మళ్ళీ తనని వెతుక్కుంటూ వచ్చి తీసుకువెళ్ళిపోతాడు అనుకుంది కానీ, అసలు కర్ణ జాడ లేకపోవడంతో ఆమెకి ఏడుపు ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా ఆగట్లేదు. ఒక అరగంట తర్వాత ఇంటి ముందు దిగేసరికి ఇంటి గేటు దాటి లోపలికి వెళ్ళాలి అంటే భయం పట్టుకుంది దక్షకి. ఖచ్చితంగా తల్లి, తండ్రి తనని రిసీవ్ చేసుకోరు. తల్లి సంగతి ఎలా ఉన్నా తండ్రి, వదిన అయితే పీడించుకుని తింటారు అని ఆమెకి తెలుసు. కానీ ఇంకొకరికి భారంగా ఉండే పరిస్థితి కూడా కాదు. దాంతో ధైర్యం చేసి అడుగు ముందుకు వేయబోతుంటే, ఆగు అక్కడే, ఏ మొహం పెట్టుకుని ఇంట్లోకొస్తున్నావు అన్న గొంతుకి దక్ష కంగారుగా తలెత్తి చూస్తే ముగ్గు వేస్తున్న సౌజన్య అరుస్తూ కనిపించడంతో దక్ష మౌనంగా తలదించుకుంటే, సౌజన్య అరుపులకి ఇంట్లో వాళ్ళందరూ బయటకొస్తే దక్ష అంటూ నవీన్ పరిగెత్తబోయాడు గాని నారాయణ చేపట్టుకుని ఆపి, ఎక్కడికి పరిగెత్తుతున్నావు? అది ఇంటికి మచ్చ తీసుకొచ్చింది అన్నాడు. నాన్న, మీకు ఇప్పటికీ నేను చాలాసార్లు చెప్పాను. ఇందులో దక్ష తప్పేం లేదు. వాళ్లకున్న డబ్బు, అధికారంతో దాన్ని తీసుకువెళ్ళిపోయారు. దానికి తను మాత్రం ఏం చేస్తుంది? దక్ష చిన్నప్పటి నుంచి ఎంత పిరిగిదో మనకు కూడా తెలుసు కదా అన్నాడు నవీన్. ఎన్ని చెప్పినా కూడా ఈ ఇంటి పరువు తీసిన దాన్ని ఇంట్లోకి తీసుకురావడానికి నేను ఒప్పుకోను అనేసరికి, సరే నేను నా చెల్లెల్ని తీసుకుని వెళ్ళిపోతానని నవీన్ చెప్పడంతో షాక్ అయ్యారు ఇంట్లో వాళ్ళందరూ. ప్రవీణ్ శాలరీ కాకుండా ఇప్పుడు నవీన్ శాలరీ కూడా చాలా ఎక్కువ శాతం వస్తుంది. ఇప్పుడు నవీన్ వెళ్ళిపోతే ఆ డబ్బు మొత్తం మిస్ అయిపోయినట్టే. దాంతో మామ కోడళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకుంటే, తప్పులనేవి అందరూ చేస్తారు కదా మావయ్య. దక్షని లోపలికి రానివ్వండి, ఇంకోసారి తప్పు చేస్తే ఇంట్లోకి రానివ్వద్దు అని సౌజన్య మాట మార్చడంతో నవీన్ చీదరింపుగా చూసి మొహం తిప్పుకున్నాడు. మీరు అంత ఇష్టం లేకుండా తనని ఇంట్లోకి రానివ్వాల్సిన అవసరం లేదు. పద దక్ష వెళ్దామని నవీన్ అనగానే, అరే ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, కనీసం మాట్లాడుకుని డిసైడ్ చేసుకునే టైం కూడా ఇవ్వరా అని నారాయణ అరవడంతో, ఇంకెంత టైం ఇవ్వాలి నాన్న? మీకు మీ కూతుళ్ళు, కొడుకుల కంటే కూడా కోడలు ఎక్కువైనప్పుడు కోడల్ని మాత్రం ఇంట్లో పెట్టుకోండి. మేం వెళ్ళిపోతామన్నాడు నవీన్. నా కోసం నువ్వు బయటికి రావడం ఎందుకన్నయ్యా? నేనే వెళ్ళిపోతానని దక్ష అంటుంటే, దక్ష నువ్వు కాసేపు ఏమీ మాట్లాడకు అంటూ కళ్ళు ఆర్పేసరికి దక్ష మౌనంగా ఉండిపోయింది. నువ్వు వచ్చావు సరే, ఇంకొక మేడం గారు ఎక్కడ పోయిందని సౌజన్య అనేసరికి నవీన్, దక్ష ఇద్దరూ చురుగ్గా చూడ్డంతో, అదే దీక్షిత రాలేదేంటి అని అడుగుతున్నాను అంది సౌజన్య. నాకు అక్కడ ఉండడం బుద్ధి కాక వచ్చేసాను. నేనొచ్చాను కాబట్టి అక్క రావాలని రూల్ లేదు కదా! విరాట్ గారి ఇల్లు వేరు, కర్ణ గారి ఇల్లు వేరు. మా ఇద్దరి జీవితాలు కూడా వేరు అని చెప్పింది దక్ష. ఇంటి పరువు తీసి వెళ్ళిపోవడం మాత్రం ఒకటే కదా అని నారాయణ వెటకారంగా చెప్పడంతో, దక్ష పద వెళ్దామని నవీన్ ఒక అడుగు ముందుకు వేసేసరికి, సరే ఇంకొకసారి ఏమీ అననులే. నోరు మూసుకొని ఇంట్లోకి తగలడండి అని చెప్పి ఇంకొకసారి వేరే ఎవరితో వెళ్ళిపోవద్దని కూడా చెప్పు అని నారాయణ కోపంగా అనగానే, మీరు మారరు నాన్న, నేను వెళ్ళిపోతాను దక్షని తీసుకుని అన్నాడు నవీన్. మామయ్య గారు, నవీన్‌కి కోపం వస్తుందని తెలిసి కూడా పదే పదే ఆ మాటలు మాట్లాడకండి. వాళ్ళ చెల్లెలు ఏం చేసినా మనం ఒక్క మాట కూడా అనకూడదు అని వెటకారంగా చెప్పడంతో, నవీన్ సౌజన్య వైపు చూసి, మీరు ఒకవేళ ఇంట్లోకొచ్చినా కూడా నేను లేని టైంలో ఇలాగే మాట్లాడతారు. అదేం కుదరదు. నేను దక్షిణ తీసుకొని వెళ్ళిపోతాను. నా చెల్లెల్ని నేను పోషించుకోగలను అన్నాడు నవీన్. నవీన్ మాట్లాడితే వెళ్ళిపోతానని అనకు. నాన్న, మీ వదిన ఇంకొకసారి నోరు జారము అంటున్నారు కదా అని ప్రవీణ్ అనేసరికి, అరే నోరులేని నత్తకి కూడా ఈరోజు నోరొచ్చిందే అన్నాడు నవీన్ వెటకారంగా.
నవీన్, అన్నయ్యతో అలాగేనా మాట్లాడేది అని ఇందిర కోపంగా తిట్టడంతో, అబ్బా, కూతురుతో ఇష్టం వచ్చినట్టుగా కోడలు మాట్లాడుతుంటే నీకు నోరు రాదు కానీ కొడుకు గురించి బాగానే వెనకేసుకొస్తున్నావమ్మా అన్నాడు నవీన్. అన్నయ్య అక్కని లోపలికి పిలవాలని డిసైడ్ అయినప్పుడు ఈ డిస్కషన్ అనవసరం. ఒకవేళ నాన్న గాని వదిన గాని నోరు జారితే నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేనున్నాను కదా అని రక్ష అనగానే ఇద్దరు కోపంగా చూశారు కానీ రక్ష పట్టించుకోలేదు. దక్షని లోపలికి తీసుకువెళ్ళిపోగానే అప్పటి వరకు ఇంటి ముందు నిలబడిన ఒక వ్యక్తి ఎవరికో ఫోన్ చేసి విషయం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.